अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबिय्यिना मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन अम्मा बाद। సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క దయ వల్ల ప్రతి జుమా రోజు మనం సూరతుల్ కహఫ్ యొక్క వ్యాఖ్యానం తఫ్సీర్ ఏదైతే వింటూ వస్తున్నామో అదే క్రమంలో ఈరోజు అల్లాహ్ యొక్క దయ వల్ల ఆయత్ నంబర్ 16 నుండి మనము ఇన్షా అల్లాహ్ తిలావత్ తర్వాత దాని యొక్క అనువాదం కూడా వినబోతున్నాము. అయితే అల్లాహ్ యొక్క దయతో మీరు శ్రద్ధగా ఆలకిస్తారని ఆశిస్తున్నాను. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. وإذ اعتزلتموهم وما يعبدون إلا الله فأووا إلى الكهف ينشر لكم ربكم من رحمته ويهيئ لكم من أمركم مرفقا وترى الشمس إذا طلعت تزاور عن كهفهم ذات اليمين وإذا غربت تقرضهم ذات الشمال وهم في فجوة منه ذلك من آيات الله من يهد الله فهو المهتد ومن يضلل فلن تجد له وليا مرشدا وتحسبهم أيقاظا وهم رقود ونقلبهم ذات اليمين وذات الشمال وكلبهم باسط ذراعيه بالوصيد لو اطلعت عليهم لوليت منهم فرارا ولملئت منهم رعبا وكذلك بعثناهم ليتساءلوا بينهم قال قائل منهم كم لبثتم قالوا لبثنا يوما أو بعض يوم قالوا ربكم أعلم بما لبثتم فابعثوا أحدكم بورقكم هذه إلى المدينة فلينظر أيها أزكى طعاما فليأتكم برزق منه وليتلطف ولا يشعرن بكم أحدا إنهم إن يظهروا عليكم يرجموكم أو يعيدوكم في ملتهم ولن تفلحوا إذا أبدا وكذلك أعثرنا عليهم ليعلموا أن وعد الله حق وأن الساعة لا ريب فيها إذ يتنازعون بينهم أمرهم فقالوا بنوا عليهم بنيانا ربهم أعلم بهم قال الذين غلبوا على أمرهم لنتخذن عليهم مسجدا سيقولون 3 رابعهم كلبهم ويقولون 5 سادسهم كلبهم رجما بالغيب ويقولون 7 وثامنهم كلبهم قل ربي أعلم بعدتهم ما يعلمهم إلا قليل فلا تمار فيهم إلا مراء ظاهرا ولا تستفت فيهم منهم أحدا. الحمد لله.
ఈ కొన్ని ఆయతులు ఇప్పుడు మనం ఏదైతే చదివామో, తిలావత్ చేశామో, ఈ ఆయతుల యొక్క అనువాదం ఒకసారి, ఆ తర్వాత వ్యాఖ్యానం మరోసారి, ఈ విధంగా కాకుండా కొన్ని కొన్ని ఆయతులు చదువుతూ ఆయతుల యొక్క అనువాదం వెంటనే దాని యొక్క వ్యాఖ్యానం కూడా మనం వింటూ వెళ్దాము. సోదర మహాశివులారా, సూరతుల్ కహఫ్లోని ఈరోజు నేను తిలావత్ చేసినటువంటి ఆయతుల అనువాదం వ్యాఖ్యానానికంటే ముందు ఒక 2 విషయాలు శ్రద్ధగా ఆలకిస్తారని ఆశిస్తున్నాను. ఏమిటంటే, మొదటి విషయం, ఇమాం షాఫిఈ రహిమహుల్లా తెలిపారు, సహీ సనద్తో వారి యొక్క మాట రుజువు ఉన్నది, సూరతుల్ కహఫ్ జుమా రోజు తిలావత్ చేసే విషయంలో ఎలాంటి సందేహం వహించే, శంకించే అవసరం లేదు. జుమా రోజు సూరతుల్ కహఫ్ యొక్క తిలావత్ ఘనత చాలా గొప్పగా ఉంది. సలఫ్ సాలిహీన్ దీనిపై ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. ఒక మాట ఇది ఇమాం షాఫీ రహిమహుల్లా వారిదైపోయింది. ఇక నేను 2 మాటలు చెబుతా అని చెప్పాను కదా, 2వ మాట మీరు ఇంతకంటే మరీ శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. అలాంటి అవసరం ఉంది ఈరోజు మన సమాజంలో. ఏంటి అది? సూరతుల్ కహఫ్ జుమా రోజు చదివితే, సూరతుల్ కహఫ్ యొక్క తిలావత్ జుమా రోజు చేస్తే ఎన్నో లాభాలు, ఘనతలు ఏవైతే తెలుపబడ్డాయో ఆ హదీసులు సనద్ పరంగా వాటిలో కొంత జర్హ్ అనేది ఉంది. జర్హ్ ఇది ఇస్తిలాహాతుల్ హదీస్ శాస్త్రం ఏదైతే ఉందో దాని పరంగా ఒక టెర్మినాలజీ. అంటే 100% సనద్ పరంగా ప్రామాణికమైనవి కావు అని కొందరు ధర్మవేత్తలు రుజువు చేసి ఉన్నారు. అయితే సనద్ పరంగా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు సనద్ పరంగా ప్రామాణికతకు చేరడంలో కొంత ఏదైనా కొరత ఉన్నప్పటికీ జుమా రోజు ప్రత్యేకంగా సహాబాలు, తాబిఈన్లు, తాబిఈన్లు చదువుతూ వచ్చారు, ఈ సూరత్ యొక్క తిలావత్ చేస్తూ వచ్చారు. ఇది కూడా ఒక గొప్ప నిదర్శన. అయితే ఈ విషయాన్ని నేను మీరు శ్రద్ధగా వినాలని ఎందుకు చెప్పానంటే, ఈ రోజుల్లో కొందరు సరిగ్గా చదవరాని వారు అలిబ్బా యొక్క అరబీ పదాల వాసన తెలియదు, ఖురాన్ను మా భాషలో మేము అర్థం చేసుకుంటున్నాము అని హదీసులను తిరస్కరించడము, స్వయం ఖురాన్ యొక్క ఆయతుల భావం ప్రవక్త ఎలా సహాబాకు తెలిపారో, సహాబాలు ఎలా ప్రవక్తతో నేర్చుకుని అర్థం చేసుకున్నారో అలా చేసుకోకుండా తమ ఇష్టానుసారం చేస్తూ సలఫ్ మనహజ్ను తిరస్కరిస్తున్నారు. ఇక్కడ ఇమాం షాఫీ రహిమహుల్లా చెప్పిన మాటలో ఒక గొప్ప ఇబ్రత్, నసీహత్, గుణపాఠం, బోధన మన కొరకు ఏముంది అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు తెలిసి కావాలని మనం
ఏ ఒక్క అబద్ధాన్ని ఆపాదించలేము. ఇది మహాఘోరమైన పాపం. ఖురాన్లో ఒక చోట అల్లాహు తఆలా షిర్క్ కు సమానంగా తెలిపిన పాపాల్లో అల్లాహ్ వైపునకు ఒక అబద్ధాన్ని ఆపాదించడం పేర్కొన్నాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు అన్న విషయంలో ప్రామాణికత కొంచెం లోపించినందుకు ఆ హదీసును మనం హదీస్ యొక్క టెర్మినాలజీ ప్రకారంగా ప్రామాణికమైనది కాదు అని ఒకవేళ చెప్పినప్పటికీ అందులో వచ్చిన విషయం సహాబాల ద్వారా ఎంతవరకు రుజువై ఉన్నది ఆచరణ పరంగా, ఇది కూడా చూడడం చాలా అవసరం ఉంటుంది. అందుకొరకే మీరు ఈ విషయంలో ఇతర ముహద్దిసీన్ల కంటే కొంచెం ఎక్కువ అనుభవం కలిగి, విషయం ఏంటంటే ఒక హదీస్ ప్రవక్త చెప్పినట్లు దాని యొక్క ప్రామాణికతకు చేరకున్న ఆ హదీసులో చెప్పబడిన విషయం ఇంకా వేరే హదీసుల్లో ఎలా వచ్చి ఉంది, సహాబాల ఆచరణలో ఎలా ఉంది, సహాబాలు స్వయంగా చెప్పినట్లు మౌకూఫ్ హదీస్ అని ఏదైతే అంటారో ఎలా ఉంది, ఇవన్నీ హదీస్లో చాలా లోతు జ్ఞానం పొందినటువంటి ముహద్దీసీన్లు వివరిస్తారు. అందుకొరకే ఈ అంశంలో ముహద్దీసీన్లలో ఎక్కువ అనుభవం కలిగి దీనిని తమ హదీసు గ్రంథంలో కొంత వివరంగా చెప్పిన ఒక ముహద్దిస్ ఇమాం తిర్మిది రహ్మతుల్లా అలీ. ఇంచుమించు ప్రతి హదీస్ తర్వాత ఈ హదీస్ ఇంకా ఫలానా ఫలానా సహాబాలతో ఉల్లేఖించబడినది, వారందరిలో ఫలానా సహాబీ యొక్క హదీస్ ఎక్కువ ప్రామాణికత గలది, మరియు వల్ అమలు ఇంద అహ్లిల్ ఇల్మి, ధర్మవేత్తల మధ్య ఈ విషయంపై ఇలాగే ఆచరిస్తూ వచ్చారు అన్నటువంటి మాట కూడా ఆయన మాటి మాటికి ప్రస్తావిస్తూ వస్తారు. మరియు ఈ తిర్మిది యొక్క వ్యాఖ్యానం ఎందరో ధర్మవేత్తలు చేసి ఉన్నారు. ఇమాం ఇబ్నుల్ అరబీ రహిమహుల్లా, అలాగే మన ఇండియాకు సంబంధించిన మౌలానా మొహమ్మద్ అబ్దుర్ రహమాన్ ముబారక్ పూరి రహిమహుల్లా, ఇప్పుడు మొన్న గత వారంలో చనిపోయిన ఒక గొప్ప పండితులు షేఖ్ మొహమ్మద్ బిన్ అలీ ఆదం, ఇథియోపియాకు చెందిన వారు కానీ సౌదియాలో వచ్చి నివసించారు. సహీ ముస్లిం, సహీ బుఖారి, సునన్ నిసాయి మరియు సునన్ తిర్మిది, ఈ విధంగా ఎన్నో హదీసు గ్రంథాల వ్యాఖ్యానాలు రాశారు. ఒక్కొక్క హదీస్ గ్రంథం యొక్క వ్యాఖ్యానం 40-45 వాల్యూమ్స్ లో ప్రింట్ అయి ఉన్నది. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను? సూరతుల్ కహఫ్ యొక్క తఫ్సీర్లో మనం ఉన్నాము, కానీ సూరతుల్ కహఫ్ లోని ఒక గొప్ప మనకు బోధ, మన ఈనాటి జీవితంలో ఏదైతే మనకు అవసరం ఉందో దాన్ని గ్రహించండి, అర్థం చేసుకోండి, మరియు దాని ప్రకారంగా మన విశ్వాసం, మన యొక్క ఆచరణ అనేది చాలా తప్పనిసరి విషయం గనక దీని గురించి కొంచెం ప్రాముఖ్యతతో నొక్కి చెప్పడం జరిగింది. ఇక రండి, మనం చదివిన ఆయతుల యొక్క అనువాదం, వ్యాఖ్యానం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సోదర మహాశయులారా, ఈరోజు నేను 16వ ఆయతు నుండి తిలావత్ ఆరంభించాను. మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మీరు వాళ్ళతోనూ అల్లాహ్ను కాకుండా వారు పూజిస్తున్న ఇతర దైవాలతోనూ తెగ త్రెంపులు చేసుకున్నారు.
విషయం వెనుకటిది గుర్తు ఉంది కదా మీకు. తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎవరైతే కొంతమంది యువకులు తమ సమాజంలో ఉన్నత శ్రేణికి చెందినవారు అల్లాహ్ యొక్క తౌహీద్ను అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు వారి యొక్క చాలా ప్రమాదం ఉండింది. ఒకవేళ సమాజంలోనే ఉండేది ఉంటే సత్యం చెప్పడానికి అవకాశం కూడా లేదు. వారందరూ వీరిని హత్య చేయవచ్చు. హత్యనే కాదు, మరింత ఘోరంగా చితకబాదుతూ వీరిని రాళ్లతో కొట్టి చంపవచ్చు. ఆ విషయం ముందుకు వస్తుంది. లేదా అంటే బలిమిగా ఒత్తిడి చేసి వారిని షిర్క్ వైపునకు తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉండింది. అందుకొరకే వారు ఏం చేశారు, గుహలో వచ్చి శరణ తీసుకున్నారు కదా. అయితే తెగ త్రెంపులు చేసుకోవడం, అకీదతుల్ బరా ఇక్కడ మనకు రుజువు అవుతుంది. అయితే ఈ అకీదతుల్ బరా షిర్క్తోని, కేవలం ఒక్క షిర్క్తోనే కాదు, وَإِذَا اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ مِن دُونِ اللَّهِ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّهِ. షిర్క్తోని మరియు షిర్క్ చేసే వారితోని కూడా తెగత్రెంపులు షిర్క్ విషయంలో వేరే మానవతా రూపంలో వారితో సత్సంబంధాలు ఉంచుకొని వారికి అవసరం ఉన్నప్పుడు వారి పట్ల మేలు చేస్తూ వారికి ధర్మబోధ చేస్తూ ఉండడం కూడా ఇది మన బాధ్యత. కానీ తెగత్రెంపులు దేంట్లో? షిర్క్కు సంబంధించిన విషయాల్లో ఏమాత్రం వారికి తోడు పడకుండా ఉండడం. ఇక్కడ ఈ మాట మనకు ఏం బోధ చేస్తుంది? ఈ రోజుల్లో ఎంతో మంది, అది తెలుగులో ఏదో ఒక సామెత ఉండే, కొంచెం గుర్తుండే, ఇప్పుడే నేను మర్చిపోతున్నాను. కలగంపు అని, ఎక్కడ నువ్వు ఉంటావో అక్కడ వారి మాదిరిగానే అలాగే ఉండిపోవాలి. సత్యం అసత్యం, ధర్మం అధర్మం అన్నటువంటి వ్యత్యాసాలు లేకుండా, అరే అందరితో ఉంటున్నప్పుడు మరి చేయవలసి వస్తుంది కదా భయ్, ఈ విధంగా అంటారు. అరే నాకు త్రాగుడు అలవాటు లేదు భయ్, కానీ ఇక అలాంటి వారితో ఉన్నప్పుడు ఒక పెగ్గు వేసుకోవాల్సి వస్తుంది కదా. ఇట్లాంటి ధోరణిలో ఉంటారు. తప్పు విషయం. చెడు చెడే. చెడు విషయాల్లో ఏమాత్రం పొత్తు కలవకూడదు, పాలు పంచుకోకూడదు, తోడుగా ఉండకూడదు. అరే నేనైతే చెడు చెయ్యను వై అని చెడు జరిగే సందర్భంలో కూడా చెడు చేసే వారికి తోడుగా ఉండడం కూడా చాలా ప్రమాదకరం. ఈ విషయాన్ని ఖురాన్ ఆయత ద్వారా గ్రహించే ప్రయత్నం చేయండి. అందుకొరకే నేను మాటి మాటికి చెబుతూ ఉంటాను, ఖురాన్ మన పంట పొలాలలో కానీ, మన దుకాణాలలో కానీ, మన యొక్క వ్యాపారాలలో కానీ, మన యొక్క జాబ్లో కానీ ఏదో కేవలం ఆర్థిక పరంగా కొన్ని శుభాల కొరకు ఖురాన్ గ్రంథాన్ని పెట్టుకోవడమో లేదా 4 ఆయతులను ఏదో బర్కత్ ఉద్దేశంతో చదువుకోవడమే కాదు. ఇది మన జీవితంలో ప్రతి కోణానికి సంబంధించిన విషయానికి సరైన మార్గం చూపడానికి వచ్చింది. మనం అర్థం చేసుకొని దాని నుండి మనం బోధన గ్రహించినప్పుడే మనలో మార్పు వస్తుంది. ఆ తర్వాత గమనించండి, ఇప్పుడు ఏదైనా గుహలోకి పోయి కూర్చోండి అంటే శరణు తీసుకోండి. ఇక్కడ అల్ కహఫ్ గుహ యొక్క ప్రస్తావన ఏదైతే వచ్చిందో, తమ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రజల దృష్టి నుండి దూరం ఉండడం. కానీ నమ్మకం ఎంత గట్టిగా ఉందో చూడండి, వారి యొక్క విశ్వాసం ఎంత బలంగా ఉందో చూడండి. మీ ప్రభువు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు, మీ కార్య సిద్ధికై సౌలభ్యాన్ని సమకూరుస్తాడు. గమనిస్తున్నారా? ఇంతకుముందే మనం చూసాము, దువా చేశారు, ఆతినా మిన్ లదున్క రహ్మ.
ఇప్పుడు దాని యొక్క ప్రస్తావన ఇక్కడ వస్తుంది. వారు ఏ విధంగా అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని పొందారు, ఆ కారుణ్యం ఎలా పొందారు, దాని యొక్క కొన్ని రూపాలు ఇక్కడ చూపడం జరుగుతుంది. శ్రద్ధ వహించండి. ఆయత్ నంబర్ 17. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారి గుహకు కుడి ప్రక్కకు ఒరిగిపోవటాన్ని, ఆస్తమించే సమయంలో వారికి ఎడమ ప్రక్కకు జరిగిపోవటాన్ని నువ్వు చూస్తావు. వారేమో ఆ గుహలోని విశాలమైన స్థలంలో ఉన్నారు. అల్లాహు అక్బర్. ఇక్కడ గమనించండి మీరు. ఇక్కడ ఒక విషయం ఏముంది? ఒక విషయం, గుహలో వారు ఏదైతే వెళ్ళారో చూడడానికి సర్వసామాన్యంగా గుహ యొక్క ద్వారం కొంచెం చిన్నగా ఉన్నట్లుగా ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో, అనేక సందర్భాల్లో చిన్నగా ఉంటుంది. కానీ ఈ గుహ ఎందులోనైతే వీరు ప్రవేశించారో లోపల స్థలం విశాలంగా ఉంది. వారు 7, వారితో పాటు వారి యొక్క కుక్క అక్కడ ఉండడానికి కాళ్ళు చాపుకొని పడుకునే అటువంటి స్థితిలో వారు అందరూ అందులో సులభంగా ఉండగలుగుతారు. అటువంటి గుహ. ఆ గుహ ఒకవైపు ప్రవేశించడానికి ఇటు ద్వారం అంటే, దానికి అపోజిట్ లో అక్కడ కూడా ఒక మంచి సందు మాదిరిగా, ఒక కిటికీ మాదిరిగా గాలి రావడానికి పోవడానికి మంచి అక్కడ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వారి కొరకు సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. సుమారు 300 సంవత్సరాల కంటే పైగా వారు అందులో ఉన్నారు కదా. అయితే అన్ని రోజులు వారు అక్కడ ఉంటే ఎండ తాకిడికి వారి పరిస్థితి ఏమైపోవాలి? అయితే ఇక్కడ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏం తెలుపుతున్నాడు ఆయత్ నంబర్ 17లో, వారికి ఆ ఎండ యొక్క తాకిడి కూడా, వేడి కూడా ఏమాత్రం తాకకుండా ఆ విధంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వారిని కాపాడాడు. ఇక్కడ ఎంతో మంది ధర్మవేత్తలు అయితే ఆ గుహ ముఖము ఎటువైపున ఉండింది, ఏ విధంగా ఉండింది, ఈ చర్చలోకి వెళ్ళారు. కానీ ఇదంతా మనకు అంత అవసరం లేని విషయం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆయత్ నంబర్ 9లో ఇంతకు ముందు దుఆ చేశారు, నీ వైపు నుండి మాకు కారుణ్యం కావాలి అని, మా కొరకు సులభతరం చెయ్యుమని. ఇక్కడ వారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అల్లాహ్ తప్పకుండా మనకు కారుణ్యం చూపుతాడు, మన యొక్క పనులన్నింటినీ కూడా సులభతరంగా చేస్తాడు. అయితే అల్లాహ్ ఎలాంటి కారుణ్యం వారి పట్ల చేశాడు, వారి కొరకు ఎలాంటి సులభతరం చేశాడు, ఇది అల్లాహ్ యొక్క మహిమ. సూర్యుడు అల్లాహ్ యొక్క సృష్టి. మనం చూడడానికి అది ఎంత పెద్ద బ్రహ్మాండమైన ఒక సృష్టి అయినప్పటికీ అల్లాహ్ యొక్క దాసుడే అతడు కూడా. అల్లాహ్ ఆజ్ఞకు లొంగి ఉంటాడు. అయితే సూర్యుని యొక్క వేడి, దాని యొక్క ప్రకాశవంతమైన ఆ వెలుతురు వారికి ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఇక్కడ ఏమంటున్నాడు? ఉదయిస్తున్నప్పుడు కూడా, అంటే ఉదయించిన తరువాత పగటి వరకు మధ్యలో ఏదైతే వస్తుందో ఇంతసేపట్లో కూడా వారికి ఏమాత్రం దాని యొక్క వేడి తలగదు. ఇక ఎప్పుడైతే మధ్యలో నుండి కృంగడానికి ఇటు వంగుతాడో, అస్తమించడానికి దగ్గరికి వస్తాడో ఇంతసేపట్లో కూడా, ఇక్కడ మీరు గమనిస్తున్నారా? ఉదయించిన తర్వాత నుండి మధ్యాహ్నం వరకు దాని యొక్క నీడ ఒకవైపున, ఇటువైపు నుండి సూర్యుని యొక్క కాంతి పడుతుంది అంటే పగటి తర్వాత ఏమవుతుంది? ఇటువైపున పడుతుంది కదా, నీడ ఇటువైపున వస్తుంది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సూర్యుని యొక్క వేడి, దాని యొక్క వెలుతురు వారికి ఎలాంటి హాని కలిగించకుండా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వారిని కాపాడుకున్నాడు. ఉండడానికి కూడా లోపట విశాలమైన స్థలం. అందుకొరకే అల్లాహ్ తఆలా వెంటనే ఏమంటున్నాడు? ఇది అల్లాహ్ సూచనల్లోనిది. అల్లాహు అక్బర్. సూచన ఏ విషయంలో? ఎన్నో రకాలుగా మీరు ఆలోచించవచ్చు.
పూర్తి సమాజంలో ఈ కొంతమంది మాత్రమే విశ్వాసంపై స్థిరంగా ఉండడం, ఇది కూడా అల్లాహ్ యొక్క గొప్ప సూచన. తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సమాజంలో ఒక ఉన్నత శ్రేణికి చెందిన వారైనప్పటికీ అన్ని రకాల వారు సౌకర్యాలను వదులుకొని గుహలోకి వచ్చి శరణు తీసుకొని ఉండడం, గుహలో వచ్చిన తర్వాత అక్కడ అల్లాహుతాలా వారిని కాపాడే విధానం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క గొప్ప సూచనల్లోనివి. మీరు వీటిని గ్రహించండి. అల్లాహ్ సన్మార్గం చూపిన వాడు మాత్రమే సన్మార్గాన ఉంటాడు. మరి ఆయన పెడత్రోవ పట్టించిన వారిని ఆదుకొని మార్గదర్శకత్వం వహించే వాడెవడిని నీవు పొందలేవు. అయితే ఇక్కడ ఈ ఆయతి యొక్క భావంతో కన్ఫ్యూజ్ కాకూడదు, తప్పుడు భావంలో పడకూడదు. అంటే అల్లాహ్ సన్మార్గం చూపిన వాడు మాత్రమే సన్మార్గాన ఉంటాడు అంటే అల్లాహ్ తాలా స్వయంగా ఎవరినైనా నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా పిడమార్గాన పడవేయాలనుకుంటాడా? కాదు. విషయం ఏమిటంటే ముస్లిం షరీఫ్ హదీస్ను ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. యా ఇబాది కుల్లుకుం దాల్, ఓ నా దాసులారా మీరందరూ కూడా పిడమార్గంలో ఉన్నారు. ఇల్లా మన్ హదైతు, నేను హిదాయత్ సన్మార్గం చూపిన వారు తప్ప. ఫస్తహదూని, మీరు నాతో హిదాయత్ సన్మార్గం కోరండి. అహదికుం, నేను మీకు సన్మార్గం చూపుతాను. అయితే మనం సన్మార్గం కోరుతూ ఉండాలి, సన్మార్గం కోరుతూ ఉండాలి అల్లాహ్తో. అప్పుడు అల్లాహ్ వైపు నుండి తప్పకుండా మనకు సన్మార్గం లభిస్తుంది. ఇంకా ఈ భావంలో మనకు ఎన్నో హదీసులు ఉన్నాయి. ఉదాహరణకు ఆ హదీస్, సహీ హదీస్, చాలా ఫేమస్ హదీస్. ఎవరైతే అల్లాహ్ వైపునకు ఒక జానెడు ముందుకు వస్తాడో అల్లాహ్ అతని వైపునకు ఒక బారెడు వస్తాడు. ఎవరైతే అల్లాహ్ వైపునకు నడిచి వెళ్తాడో అల్లాహ్ అతని వైపునకు పరిగెత్తుకుంటూ వస్తాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి. అయితే అల్లాహ్ నాకు ఇంకా హిదాయత్ ఇవ్వడం లేదు అని కొందరు ఈ రోజుల్లో ఎవరైతే అంటారో వారు చాలా తప్పుడు విశ్వాసంలో, మూఢనమ్మకంలో మరియు ఒక చాలా ఘోరమైన తప్పులో పడి ఉన్నారు. వెంటనే వారు తమ తప్పును సరిదిద్దుకొని ముందుకు రావాలి. అల్లాహ్ తప్పకుండా వారికి మార్గం చూపుతాడు. ఆ తర్వాత ఆయత్ నంబర్ 18 మీరు గమనించారంటే, వారు మేల్కొని ఉన్నారని నువ్వు భావిస్తావు, కానీ వారు నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ ఐకాద్ మేల్కొని, రుకూద్ నిద్రపోతూ. కొన్ని సందర్భాల్లో మౌత్ చావు అని చెప్పి నిద్ర భావంలో కూడా తీసుకోవడం జరుగుతుంది. బ్రతికి ఉన్నాడు అన్న పదం అనేది అతడు మేల్కొని ఉన్నాడు అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే దానికి అపోజిట్ గా మేల్కొని ఉన్నాడు అంటే బ్రతికి ఉన్నాడు అని భావం, పడుకున్నాడు అంటే చనిపోయారు అన్నటువంటి భావం. అంటే విషయం ఏంటంటే వారు ఏ విధంగా అక్కడ వెళ్ళి పడుకున్నారో 300 సంవత్సరాల వరకు అలాగే అల్లాహు తాలా వారిని నిద్రలో ఉంచాడు అనండి, లేదా అల్లాహు తాలా వారికి చావు ఇచ్చాడు, తర్వాత మళ్ళీ బ్రతికించాడు. ఎందుకు? ఆ విషయం తర్వాత వస్తుంది ఇన్షాల్లా. కానీ వారి కళ్ళు తెరిచి ఉండడం వల్ల అల్లాహు తాలా ఆ గుహలో ఇన్ని సంవత్సరాల వరకు వారిని ఈ విధంగా ఉంచడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఎవరు కూడా వారికి ఎలాంటి నష్టం చేకూర్చకూడదు అని. అందుకొరకే వారిని అల్లాహ్ ఎలా కాపాడాడు, అల్లాహ్ యొక్క కరుణ వారిపై ఎలా కురిసింది, వారి కొరకు సులభతరాలు ఎలా చేయబడ్డాయి గమనించండి. మేము వారిని కుడి ప్రక్కకు ఎడమ ప్రక్కకు ఒత్తిగిలి పడుకునేలా చేస్తూ ఉన్నాము. పడుకునేటప్పుడు మనం పక్కలు మారుస్తూ ఉంటాము కదా.
అల్లా కూడా వారికి పక్కలు మార్చాడు. ఇక్కడ ఒక విషయం గమనించండి, అల్లా ఏమంటున్నాడు, వనుకల్లిబుహుం, నుకల్లిబు అంటే మేము వారి పక్కలను మార్చాము. అయితే నిద్రావస్థలో మనిషి వెళ్ళిన తర్వాత అతనికి స్పృహ ఉండదు. అందుకొరకే పడుకున్న వ్యక్తితో నిద్రావస్థలో ఏమైనా నోటితో మాట వెళ్ళినా, ఏదైనా పొరపాటు జరిగినా అల్లాహు తాలా దానిపై అతన్ని శిక్షించడు. ఇది అల్లాహ్ యొక్క ఎంత గొప్ప కారుణ్యం గమనించండి, ఇంత గొప్ప కారుణ్యం గమనించండి. దీనికి సంబంధించిన కొన్ని హదీసులు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటిని కూడా తెలుసుకుంటే మరింత మనకు అల్లాహ్ యొక్క కారుణ్యం తెలుస్తుంది. కానీ ఒక్క హదీస్ కనీసం చెబుతాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఒక సందర్భంలో పిల్లవాడు ప్రాజ్ఞ వయస్సుకు చేరని వరకు, పడుకున్నవాడు మేల్కొన వరకు, మరియు స్పృహ తప్పినవాడు స్పృహ వచ్చే వరకు అతని గురించి ఏమీ రాయడం జరగదు, పాపం అనేది. సోదర మహాశయులారా, ఇది వారి యొక్క ప్రస్తావన. ఇక్కడ ఎన్నో రకాల కరుణలు ఉన్నాయి, కానీ రెండు నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను. ఒకటి, ఎండ తాకిడి పడకుండా అల్లా వారిని కాపాడాడు. రెండవది, వారి శరీరం ఒకే వైపున భూమి మీద తాకి ఉండేది ఉంటే దానివల్ల వారికి ఏమైనా నష్టం జరగవచ్చు. అల్లాహ్ తఆలా వారి యొక్క పక్కలను మారుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత గమనించండి, వారి కుక్క కూడా గుహ ముఖ ద్వారం వద్ద తన ముందు కాళ్లను చాపి ఏ రీతిలో కూర్చుని ఉందంటే, ఒకవేళ నువ్వు వారిని తొంగి చూస్తే వెను తిరిగి పారిపోతావు, వారి గాంభీర్యం నిన్ను భయకంపితుని చేస్తుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సర్వసామాన్యంగా మనం ఒక కొత్త చోట వెళ్తే మనకు తెలిసిన వారు అయినప్పటికీ సమయం కాని సమయంలో మనం ఏదైనా అవసరంతో వెళ్ళినప్పుడు వారందరూ పడుకొని ఉంటారు రూమ్లో. చూసి అంత ఆశ్చర్యం ఏమైనా కలుగుతుందా, భయం కలుగుతుందా? కానీ ఇక్కడ అల్లాహు తఆలా వారి గురించి ఎలా ప్రస్తావించాడు, మరి వారి యొక్క కుక్క కూడా ఆ గుహ ముఖ ద్వారంలో ఏ రీతిలో ఉంది, ముందు కాళ్ళు ముందుకు చాపి కళ్ళు తెరిచి ఏ విధంగా ఉంది అంటే చూసే వారికి భయం కలగాలి. దీని గురించి కూడా ధర్మవేత్తలు ఏం చెప్పారు, అల్లాహ్ వారిని కాపాడడానికి ఆ కుక్కను ముఖ ద్వారం వద్ద ఆ విధంగా ఉండేగా చేస్తాడు. అయితే వారు అందులో సుమారు 300 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు అక్కడ ఉండి ఆ తర్వాత అల్లాహు తాలా వారిని లేపుతాడు. ఇదే విధంగా వారు పరస్పరం ప్రశ్నించుకోవటానికి మేము వారిని లేపి కూర్చోబెట్టాము. బఅత్నా, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, బఅథ అన్న పదం సూరతు తగాబున్లోని ఆయత్, ఇంకా వేరే ఖురాన్లోని ఎన్నో ఆయతులు ఉన్నాయి. లేపడం, పంపడం, వేరే చోటకి, ఈ విధంగా భావాలతో పాటు అతి ముఖ్యమైన ఇందులో ఏంటి, చనిపోయిన తర్వాత రెండవసారి అంటే మరోసారి అల్లాహు తాలా ప్రళయ దినాన మనుషులను లేపుతాడు అన్నటువంటి భావంలో వస్తుంది. ఇక్కడ ఇది ఎందుకు ఉపయోగించబడింది, దాని గురించి ఈ ఆయత్ యొక్క అనువాదం పూర్తిగా చదివిన తర్వాత మనం తెలుసుకుందాము. వారిలో ఒకతను, మీరు ఎంతసేపు ఇక్కడ విశ్రమించి ఉంటారు అని అడగ్గా, ఒకరోజు లేక ఒకరోజు కన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాం అని వారు సమాధానమిచ్చారు. మళ్ళీ ఇలా చెప్పారు, మీరు ఎంతసేపు ఉన్నారన్న విషయం మీ ప్రభువుకే బాగా తెలుసు. సరే, ఇప్పుడు ఈ వెండి నాణెము ఇచ్చి మీలో ఒకరిని పట్టణానికి పంపండి. అతను వెళ్ళి అత్యంత పరిశుద్ధమైన భోజనం ఏదో కనుక్కొని అందులో నుంచి మీకోసం తినటానికి తీసుకువస్తాడు. అయితే అతను మృదువుగా జాగ్రత్తగా వ్యవహరించాలి, మీ జాడ ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. సోదర మహాశయులారా, ఈ యువకులు ఎప్పుడైతే గుహలోకి వచ్చారో
ఆ కాలంలో ఉన్నటువంటి సమాజం, ఆ జాతి వారి యొక్క రాజు మరియు ప్రభుత్వం పూర్తిగా షిర్క్ పై ఉంది, బహుదైవారాధన మీద ఉంది. అయితే ఈ కొందరు యువకులకు అల్లా భాగ్యం కలగజేశాడు. వీరు విశ్వాస మార్గాన్ని అవలంబించారు, చెప్పే రీతిలో వారికి చెప్పారు. కానీ ఎప్పుడైతే ప్రమాదం వీరిని పై ముంచి వచ్చిందో, వీరికి వారి యొక్క ప్రాణాపాయం కలిగిందో, అక్కడి నుండి హిజ్రత్ చేశారు. అక్కడి నుండి హిజ్రత్ చేసి ఒక గుహలో వచ్చి శరణు తీసుకున్నారు. 300 సంవత్సరాలు ఇక్కడ వీరున్నారు. అయితే అటు సమాజంలో పరిస్థితులు మారిపోయాయి. అల్లా వేరే చోట ఖురాన్లో చెప్పాడు కదా, తిల్కల్ అయ్యాము దావిలుహా బైనన్ నాస్. పరిస్థితులు మారుతూ ఉంటాయి, ప్రజలు ఒకే స్థితిలో ఉండరు. అయితే ఏం జరిగింది అక్కడ? అల్హమ్దులిల్లా బహుదైవారాధకులు అందరూ కూడా ఆనాటి కాలంలో ఉన్న ఇస్లాం ధర్మం, ఈసా అలైహిస్సలాం తీసుకొచ్చినటువంటి ధర్మాన్ని వారు స్వీకరించారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ వీరు మేల్కొనేసరికి అక్కడ కనీసం 2 రకాల వారైపోయారు. చూడడానికి అందరూ ఈసా అలైహిస్సలాం తీసుకొచ్చిన ధర్మాన్ని నమ్మేవారు. ఎలాగైతే ఈ రోజుల్లో ముస్లింలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సమాప్తం చేయబడిన సత్య ధర్మం ఇస్లాంను నమ్ముతున్నారు అని అంటున్నారు. కానీ ఎలాగైతే ఈ రోజుల్లో సమాధులను పూజించడం, పుణ్య పురుషులను చాలా గొప్పవారుగా అల్లా యొక్క వలీలుగా భావించి అల్లాతో పాటు వారిని భాగస్వామిగా చేయడం ఏదైతే చూస్తున్నామో, ఇలాంటి రోగం వారిలో వచ్చేసింది. ఇలాంటి రోగమే వారిలో వచ్చేసింది. చివరికి పరిస్థితి ఎలా జరిగిందంటే, వారిలో ఎంతో మంది చాలా వరకు పరలోక విశ్వాసం విషయంలో కూడా సందేహానికి గురి అయ్యారు. అల్లా రబ్బుల్ ఆలమీన్ వారందరికీ కూడా గుణపాఠం నేర్పడానికి వీరిని మేల్కొలిపి, వీరికి తెలియదు మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నాము అని. అందుకొరకే మీరు చూశారు కదా, ఇక్కడ పరస్పరం మాట్లాడుకుంటూ ఏమంటున్నారు వారు? 1 రోజు లేదా 1 రోజు కన్నా మరీ తక్కువ సమయమే మేము ఇక్కడ ఉన్నాము, సరే మంచిది, ఇప్పుడు ఆకలి అవుతుంది అని వారు ఏమైనా తినడానికి అజ్కా తుఆమా, పరిశుద్ధమైన భోజనం, చూడండి, గమనించండి, ధర్మసమ్మతమైన భోజనం, హలాల్ సంపదన, దీని గురించి ఆ కాలాల్లో కూడా ఉన్నటువంటి విశ్వాసులకు బోధించడం జరిగింది. దాన్ని వారు పాటిస్తూ ఉండేవారు. అయితే ఆ రోజుల్లో వారి వద్ద ఉన్నటువంటి వెండి నాణేలు ఇచ్చి వారిని పంపడం జరిగింది. అయితే అక్కడ పరిస్థితులు మారిపోయాయి. కానీ ఇక్కడ గమనించండి మీరు, ఈ ఆయతులోని చివరి భాగం మరియు దీని తర్వాత ఆయతు, వారు ఎప్పుడైతే గుహలోకి వచ్చారో అప్పుడు పరిస్థితి ఎలా ఉండిందో ఈ చివరి పదాల ద్వారా మనకు తెలుస్తుంది. మరోసారి నేను చదువుతున్నాను. అయితే అతను మృదువుగా, అతను అంటే ఎవరు? ఎవరైతే అన్నం తీసుకోవడానికి మార్కెట్లోకి వెళ్ళాడో అతను మృదువుగా జాగ్రత్తగా వ్యవహరించాలి, మీ జాడ ఎవరికి తెలియనివ్వకూడదు. అంటే సమాజం నుండి పారిపోయిన వాళ్ళం విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనమే అన్నట్లు ప్రజలకు తెలియకుండా ఉండాలి. ఎందుకు? ఆ ప్రజలు గనక మిమ్మల్ని పట్టుకున్నారంటే మీపై రాళ్ళైనా రువ్వుతారు, లేదా మిమ్మల్ని తమ మతంలోకైనా తిరిగి రప్పించుకుంటారు. ఒకవేళ రాళ్ళు రువ్వి చంపేశారు అంటే అల్హమ్దులిల్లా షహాదత్ యొక్క గొప్ప స్థానాన్ని పొందుతారు. కానీ ఒకవేళ దీనికి భిన్నంగా వారి మతంలో వారు తిరిగి రప్పించుకున్నారంటే, అదే గనక జరిగితే మీరెన్నటికీ సాఫల్యం పొందలేరు. గమనిస్తున్నారా సోదర మహాశయులారా? సాఫల్యం పొందాలంటే ఇస్లాం ధర్మంపై ఉండాలి. సాఫల్యం పొందాలంటే ఏకైక మన సృష్టికర్త అయిన సత్య ఆరాధ్యుడైన అల్లాహ్ను మాత్రమే పూజించాలి, ఆరాధించాలి. ఆయన యొక్క ఆరాధన
చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన విధానంలోనే చెయ్యాలి. ఆ రోజుల్లో వారు ఎంత ప్రమాదంలో ఉన్నారు మనకు ఈ ఆయత ద్వారా బోధపడుతుంది. ఈ విధంగా అల్లాహ్ వాగ్దానం సత్యమని, గమనిస్తున్నారా? అల్లాహ్ వాగ్దానం సత్యమని, ప్రళయం సంభవించటంలో సందేహానికి తావు లేదని ప్రజలు తెలుసుకోవటానికి మేము వారి పరిస్థితిని గురించి ప్రజలకు తెలియజేశాము. స్పష్టమైందా ఇక్కడ ఆయత్ ద్వారా? అల్లాహుతాలా వారి విశ్వాసాన్ని కాపాడడానికే కదా వారిని గుహల వైపునకు పంపించాడు. గుహలో వెళ్ళి శరణు తీసుకోవాలి అన్నటువంటి ఆలోచన వారికి కలుగజేసి వారిపై ఏదైతే కరుణ చేశాడో, కానీ 300 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఎందుకు లేపడం, వారిలో ఒకరు మళ్ళీ ఎందుకు మార్కెట్కు రావడం? అయితే ఆ ఉద్దేశం ఏంటి? వీళ్ళ ద్వారా అల్లాహు తాలా ఒక ఏమంటారు దాన్ని, ప్రత్యక్షంగా వారికి ఒక సాక్ష్యం, ఒక ఆధారం చూపాడు. చూడండి, పరలోక దినాన్ని మీరు నమ్మడం లేదు కదా, మనిషి చనిపోయిన తర్వాత కుళ్ళిపోతాడు, మట్టిలో కలిసిపోతాడు, మళ్ళీ ఎలా లేపబడతాడు అన్నటువంటి మాటలు మాట్లాడతారు కదా. అయితే చూడండి, వీరు 300 సంవత్సరాల వరకు ఏమీ స్పృహ లేకుండా, వారు సమాజంలో జరుగుతున్న విషయాలు ఏమి తెలియకుండా పడుకొని లేదా చనిపోయి ఉండిరి. కానీ ఇప్పుడు మళ్ళీ మేము వారిని లేపాము. ఎందుకు? ఓ ప్రజలారా, మీరు తెలుసుకోండి, వీరిని 300 సంవత్సరాలు ఇలా కాపాడి ఉంచడం మాకు ఎలాంటి కష్టతరం కాదు. ఇన్న ذلك على الله يسير సూరత్ తగాబున్లో ఉంది. అల్లాహ్కు ఇది చాలా సులభతరం. అయితే మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని మరోసారి పుట్టించడం ఎలాంటి మాకు ఇబ్బందికరం కాదు. ఇక ఆ తర్వాత సోదర మహాశయులారా, ఏం జరుగుతుంది? అక్కడ ప్రజలకు తెలుస్తుంది, వీరు పాతకాలం అప్పటి నాటి ఆ యువకుల వీరు అని. ఎందుకంటే ఆ యువకుల గురించి అందరికీ తెలిసి ఉండినది విషయం. ఇక్కడ ఏదో జరుగుతుంది అన్నట్లుగా ఆ వ్యక్తికి కూడా భయపడి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు, వెళ్ళి ఆ గుహలో ప్రవేశించాడు. ఎందరో ధర్మవేత్తలు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ఏంటి తెలుసా? ఇతడు తిరిగి మళ్ళీ గుహలో వచ్చాడు, అందరూ పడుకున్నారు, ఇక అల్లా వారికి చావు ఇచ్చేశాడు, ఎప్పుడూ కూడా ఇక వారు ప్రళయం వరకు లేవరు. అయితే ఇంతకుముందు ఏదైతే మీరు పై ఆయతలో చదివారో, వారు నిద్రపోయి ఉన్నారు కానీ మీకు ఏర్పడుతుంది వారు తెలివితో ఉన్నారు అన్నట్లుగా, మేలుకొని ఉన్నారు అన్నట్లుగా, మరి వారి యొక్క కుక్క తమ యొక్క 2 చేతులను ముందుకు చాపి ఏదైతే కూర్చొని ఉందో దానిని మీరు చూశారంటే భయం మీలో పుడుతుంది. ఎందరో ధర్మవేత్తల అభిప్రాయ ప్రకారం ఈ రెండోసారి వచ్చి ఏదైతే మళ్ళీ వీరు చనిపోయారో అప్పుడు ఈ స్థితిలో ఉన్నారు. ఎందుకు? అక్కడ మీరు గమనించండి. ఈ తర్వాత ఆయత్ ఇప్పుడు ఏం జరిగింది? ప్రజలందరూ కూడా వీరి యొక్క గుహ వరకు వచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత కుక్క అలా ఉండడం వీరికి భయకంపితులుగా చేసింది. లోపలికి వెళ్ళలేకపోయారు. కానీ వీరైతే చాలా పుణ్యపురుషులండి. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఇలా వెళ్ళిపోయారు కదా, వీరు చాలా గొప్పవారు అని భావించారు. తర్వాత అక్కడ ఏం జరిగింది? ఇంతకుముందు నేను చెప్పాను కదా, వారి యొక్క విశ్వాసంలో, తౌహీదులో ఎంతో మందిలో కొరత ఏర్పడి పుణ్య పురుషుల సమాధుల మీద నిర్మాణాలు కట్టడం, మస్జిదులు కట్టడం లాంటి ఆ చెడు రోగం పాతది వీళ్ళల్లో వచ్చేసింది. అందుకొరకే వారిలో భేదాభిప్రాయం ఏర్పడింది. అయితే ఏం జరిగింది చూడండి. మరి వారేమో అప్పుడు ఈ వ్యవహారంలో పరస్పరం తర్జన భర్జన చేసుకోసాగారు. వీరి గుహపై ఒక కట్టడం కట్టండి అని కొందరు అన్నారు. వీళ్ళెవరు? పక్క తౌహీద్ వాళ్ళు. మస్జిద్ గిట్లా కట్టడం అవసరం లేదు, ఆరాధనాలయం కట్టడం అవసరం లేదు, కేవలం ఒక గుర్తు కొరకు కొందరు పుణ్యపురుషులు ఉన్నారు అన్నట్లుగా వీరి సంగతి వీరి ప్రభువుకే బాగా తెలుసు. గమనించండి, ఇక్కడ షిర్కు ఎలాంటి పునాది పడకూడదు అని వారు భయపడుతూ ఈ ఒక చిన్న మాట చెప్పేశారు అక్కడ. కానీ వీరి యొక్క
వ్యవహారం అంతా కూడా అల్లాహ్కు మాత్రమే నిజమైన రీతిలో తెలుసు. కానీ వీళ్ళ వ్యవహారంలో పై చేయిగా ఉన్నవారు మాత్రం ఇలా అన్నారు, మేము వీళ్ళు ఉన్న చోట ఒక ఆరాధనాలయం కడతాము. అదే ఎవరైతే ఆ రోజుల్లో అక్కడ ప్రబలి ఉండిరో, ఎవరి పై చెయ్యి ఉండేనో, ఎవరైతే అధికారంలో ఉండిరో వారు అక్కడ మేము ఆరాధనాలయం మస్జిద్ కడతాము అని అన్నారు. ఈ ఆయతును చూసి ఈ రోజుల్లో కొందరు సమాధుల పక్కన, సమాధుల మీద, సమాధుల చుట్టుపక్కల్లో మస్జిద్ కట్టడం ఖురాన్ ద్వారా రుజువై ఉన్నది అని అంటారు. ఇది చాలా తప్పుడు భావం. అల్లాహ్ వారి యొక్క సంగతిని తెలియజేస్తున్నాడు, ఇలా చెయ్యాలి అని ఇక్కడ ఆదేశం ఇస్తలేడు. ఈ ఖురాన్ ఆయత్తో పాటు మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులను కూడా చూస్తే, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయేకి కొద్ది రోజుల ముందు కూడా లానతుల్లాహి అలల్ యహూది వన్ నసారా, యూదులపై క్రైస్తవులపై అల్లాహ్ యొక్క శాపాలు కురువుగాక, ఇదా మాత ఫీహిముర్ రజులు సాలిహ్, వారిలో ఎవరైనా పుణ్య పురుషుడు చనిపోయాడంటే బనౌ అలా కబ్రిహి మస్జిదా, అతని యొక్క సమాధిపై వారు నిర్మాణాలు, మస్జిదులు కట్టేవారు. ముస్లిం షరీఫ్ లోని హదీస్ లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఫఇన్ని అన్హాకుం అన్ జాలిక్, నేను మిమ్మల్ని వీటి నుండి వారిస్తున్నాను, నేను మిమ్మల్ని వారిస్తున్నాను అని ప్రవక్త చెప్పిన విషయానికై ఖురాన్ ద్వారా దలీల్ అని అంటే ఇది ఎక్కడైనా కుదురుతుందా? బుద్ధి జ్ఞానాలతో చదివితే చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. అల్లాహు తాలా ముస్లింలకు ఇక్కడ ఆదేశిస్తలేడు మీరు సమాధులపై మస్జిదులు కట్టండి అని, సమాధులపై పెద్ద పెద్ద గోపురాలు కట్టండి అని. ఆ కాలంలో ఉన్న ప్రజలు విభేదాల్లో పడి ఒకరు కేవలం ఒక గుర్తు కొరకు చిన్న కట్టడం కడితే సరిపోతుంది అని అన్నారు. కానీ ఎవరైతే కొంచెం ఆనాటి కాలంలో వారు సత్యధర్మంపై ఉన్నప్పటికీ వారిలో షిర్క్ ఏదైతే చొరబడిందో, వారిలో తౌహీద్ యొక్క కొరత ఏదైతే లోపించినదో, కొరత ఏర్పడిందో, దాని కారణంగా అక్కడ ఒక ఆరాధనాలయం కట్టాలని చెప్పారు. మరి చివరి తర్వాత కాలాల్లో ఈ విధంగా ఇది షిర్క్ పునాది పడింది. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శపించారు కూడా. ప్రవక్త శపించినది మరణానికి 5 రోజుల ముందు, 3 రోజుల ముందు కూడా, చనిపోయే రోజు కూడా. దీనికి సంబంధించిన హదీసులు బుఖారీ ముస్లింలో కూడా ఉన్నాయి. రండి ఈ రోజు మన యొక్క సూరా కహఫ్ తఫ్సీర్ యొక్క దర్సులో చివరి ఆయత్, వాళ్ళు ముగ్గురు నాలుగోది వారి కుక్క అని కొందరంటారు, వారు 5గురు ఆరోది వారి కుక్క అని మరికొందరంటారు. వారు తమకు తెలియని విషయంలో ఊహగానాలు చేస్తున్నారు. గమనించారా? అంటే ఈ 2 మాటలు కూడా సరి అయినవి కావు. వారు 7గురు 8ోది వారి కుక్క అని ఇంకా కొంతమంది అంటారు. వారి సంఖ్య గురించి నా ప్రభు బాగా ఎరుగు. అయితే అల్లాహు తాలా అక్కడ 2 మాటలు, 2 వర్గాలు, ఒక వర్గం వారన్నారు వారు 3, 4ోది కుక్క, మరో వర్గం వారు ఏమన్నారు 5గురు 6ోది కుక్క. ఈ 2 వర్గాల వారిని కూడా అల్లాహ్ ఏమంటున్నాడు, వీరు ఊహగానాలు చేస్తున్నారు అని. కానీ మూడో వర్గం వారు ఏమన్నారు, 3వ వర్గం వారు అన్నారు వారు 7గురు 8ోది కుక్క. అల్లాహు తాలా దీని గురించి అంటున్నాడు, అలము బిఇద్దతిహిం, నీ ప్రభువుకే చాలా బాగా తెలుసు వారి యొక్క సంఖ్య గురించి. అంటే ఇదే కరెక్ట్ అయిందని ఇబ్ను అబ్బాస్ ఇంకా వేరే ధర్మవేత్తల అభిప్రాయం కూడా ఉంది. వారి సంఖ్య గురించి బహు కొద్ది మందికి మాత్రమే తెలుసు అని వారికి చెప్పు. అంటే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఈ విషయం చెప్పే వరకు వారిలో ఎవరికి కూడా సంఖ్య విషయం గురించి తెలియదు. కాబట్టి నువ్వు వారి విషయంలో స్థూలంగా మాత్రమే వాదించు, ఇంకా గుహ వారిని గురించి వీళ్ళలో ఎవరిని అడగకు. అంటే అల్లాహు తాలా చెప్పిన విషయాలను అల్లాహ్ మనకు ఖురాన్ ద్వారా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీహ్ హదీసుల ద్వారా తెలిపిన విషయాల వరకే మనం ఉండిపోవాలి. మనం వివరాలు కోరుతూ వేరే నావల్, వేరే అఫ్సానా, వేరే ఇంకా వివరాల్లోకి, కథల్లోకి, ఇలాంటి విషయాల్లోకి ఎందులోనైతే ఆధారాలు లేవో జోక్యం చేసుకొని అనవసరపు విషయాల్లో పడకూడదు. అందుగురించి సోదరులారా, ఖురాన్ లో అల్లాహు తాలా మనకు తెలిపిన సంఘటనల్లో మన కొరకు
మన ఇహలోక మరియు పరలోక లాభాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అల్లా మనందరికీ సత్యాన్ని గ్రహించే, ఖురాన్ ద్వారా నిజమైన బోధనలు గ్రహించి మరియు తౌహీద్, సున్నత్ విషయాలను, ఆచరణపరమైన విషయాలను గ్రహించి విశ్వాసాన్ని సరిచేసుకొని ఆచరణలో ఇంకా ముందుకు ఉండే అటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.